అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పేదలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చించిన సీఎం గారైతే ఈ శుభవార్తను చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు స్థలమైతే పేదలకు ఎవరైతే అసలు ఎటువంటి స్థలం గాని, లేదంటే ఇల్లు గాని లేని, ఫ్లాట్ గాని లేని వ్యక్తులకైతే కుటుంబాలకైతే ఉచితంగా అయితే ఉచిత ఇళ్లను అందించాలనే ఉచితంగా ఇంటి స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి కావలసిన డబ్బుని కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందించే దిశగా అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వచ్చేసి ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో చర్చించిన అంశాల్లో ముఖ్యమైనది అందరికీ ఉపయోగపడే అంశము పేదలందరికీ కూడా ఒక మంచి పండగ లాంటి శుభవార్త అండి. అదేమిటంటే కూటమి ప్రభుత్వం నిరుపేదలకైతే శుభవార్త చెప్పింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామనైతే చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించి ఈ ఇల్లు కట్టుకోవడానికి రూ. 2,60,000 వరకు కూడా డబ్బులు కూడా ఉచితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసేసుకున్నారు. అయితే నిన్న జరిగిన సమావేశం తర్వాత పార్థసారథి గారు మీటింగ్‌లో ఈ విషయాన్ని తెలపడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా అయితే చాలా మందికి గత గత ప్రభుత్వం ఆల్రెడీ స్థలాలనైతే కేటాయించారు. అక్కడ కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది కట్టుకోలేదు. అది ఏంటంటే వాటి పక్కనే చెరువులు, అలాగే శ్మశానాలు అలాంటివి ఉన్నాయని, కొంతమంది మనీ ప్రాబ్లమ్ వల్ల ఇలాంటి వివిధ కారణాల వల్ల అయితే అక్కడైతే గృహాలైతే నిర్మించుకోలేదు. ఆల్రెడీ కొంతమందయితే నిర్మించుకున్నారు. ఎవరైతే వాళ్ళకి మనీ ప్రాబ్లమ్ వల్ల లేదంటే గనక అక్కడ నివాస స్థలం యోగ్యం కాదనిపించి ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో వాళ్ళందరి దగ్గర కూడా అభిప్రాయాన్నయితే సేకరించి వారికి వేరే చోట స్థలాన్ని కేటాయించే దిశగా కూడా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని పార్థసారథి గారైతే చెప్పడం అయితే జరిగిందండి. అలాగే ఇలాంటి వారికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్‌నయితే సిద్ధం చేస్తామని చెప్పేసి, ఇందులో అనర్హులు ఎవరైనా ఉంటే గనక తొలగిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించి ముఖ్యంగా వచ్చేసి రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పారండి. అలాగే మనకి ఆహ్, మెట్ట 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 భూమి అయితే మనకి 5 ఎకరాల లోపు, అలాగే మాగాణి భూమి అయితే గనక 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ముఖ్యంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి. 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు డ్యూటీ పర్పస్‌గా లేదా దాని మీదే సాగించేవారైనా సరే దీనికి పర్వాలేదండి. కానీ వాళ్ళు ఓన్‌గా దాని మీద ఎటువంటి ఆదాయ మార్గాల కోసం కాకుండా మామూలుగా పర్సనల్‌గా తీసుకునే 4 చక్రాల వాహనం కలిగి ఉంటే గనక అనర్హుల్లో చేరతారు ముఖ్యంగా. అలాగే 300 యూనిట్ల కరెంట్ బిల్ దాటినా, మీ పేరు మీద ఏమైనా మీటర్లు చూపించినా, అలాగే మీరేమైనా ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నా, ఇంకా వచ్చేసి మీ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులున్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే మీకు ప్రాబ్లమ్ అవుతుంది. లేదంటే గనక ఎవరైతే అర్హులో వారందరికీ కూడా స్థలాలనైతే కేటాయిస్తామని చెప్పేసి మనకి మంత్రి పార్థసారథి గారైతే తెలియచేయడం అయితే జరిగిందండి. ఇది ఒక మంచి శుభవార్తే. కానీ ప్రస్తుతానికి ఇది మనకి మాటల్లోకి రాలేదండి. ప్రస్తుతానికి క్యాబినెట్ మీటింగ్‌లోనే చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మన క్యాబినెట్ మీటింగ్‌లో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మకు వందనం అని చెప్పేసి, అలాగే మహిళలకు రూ. 1,500 అని చెప్పేసి, రైతులకు అన్నదాత సుఖీభవ అని లాస్ట్ జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మనకి రైతులకు అన్నదాత సుఖీభవ అని రూ. 20,000 పథకాన్ని అందిస్తున్నామని చెప్పడం జరిగింది. మత్స్యకార భరోసా గురించి చెప్పడం జరిగింది. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా జరగలేదు. ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు జరుగుతది అనేదైతే నాకైతే కొద్దిగా డౌట్‌గా ఉందండి. అసలు మీరేమనుకుంటున్నారో నేనైతే ఇప్పట్లో అయితే ఇవ్వరనుకుంటున్నాను. ఇంకో 1 ఇయర్ పడుతుందని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్నయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే నేను ఇస్తాను. కానీ ప్రస్తుతానికి జస్ట్ ఇది క్యాబినెట్ మీటింగ్‌లో ఆమోదించామని చెప్పినియండి. ఇలాంటివి చాలా చెప్పారు. వాలంటీర్ల కోసం ఆలోచిస్తున్నామని చెప్పారు. అలాగే మనకి అమ్మకు వందనం వచ్చేసి రూ. 15,000 కోసం చర్చించారు. అలాగే మనకి ఆహ్, ఫ్రీ బస్సు చెప్పేసి దానికోసం చర్చించారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి క్యాబినెట్ మీటింగ్‌లో చాలా పథకాల కోసం అయితే చర్చలైతే జరిగాయండి. ఏది అమల్లోకైతే రాలేదు. ఒక 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మాత్రమే అమల్లోకొచ్చింది. సో, ఇది కూడా చూడాలి మనం ఎంతవరకు ఎప్పటికి అమల్లోకొస్తుందనేది. ఇది అమల్లోకి వచ్చిన వెంటనే అయితే నేనైతే మీకు తెలియచేస్తాను. అప్లికేషన్ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? ఎవరికివ్వాలనేది కూడా నేనైతే మీకు వీడియో రూపంలో అందిస్తానండి. ఎవరైనా మన ఛానెల్‌తో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.